మరి జగదీష్ అన్న గారు గెలిచినాక ఇప్పుడు సూర్యాపేట జిల్లా ఎట్లా అయింది? మరో సింగపూర్ని చేసిన ఘనత మన అభివృద్ధి ప్రదాత గుండగల్ల జగదీశ్వర రెడ్డి గారిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని కార్ని బ్యాలెట్ బాక్సులు పలితట్టు గుద్దారే. ఇంకోటి ఇక పోతే సూర్యాపేటలో నలుమూలల మెడికల్ కాలేజీ, గురుకుల పాఠశాలలు, ఐటీ హబ్ చేసిన ఘనత మన గుండగల్ల జగదీశ్వర రెడ్డి గారిది. ఇంతవరకు గెలిచిన 1967 నుంచి ఇప్పటి వరకు పాలకులు సూర్యాపేటకు ఎవరు కూడా నిధులు చేయలేదు. కాబట్టి మన బీఆర్ఎస్ పార్టీలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్న మన జగదీశ్వర రెడ్డి అన్న గారు మన చేసిన 60 కోట్ల మంది 60 లక్షల మంది రైతులకు రైతు బంధు, నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చాలా పథకాలు వచ్చినాయి. ఇంతకుముందు ఎమ్మెల్యేని గెలవాలంటే కనీసం అపార్ట్మెంట్ కూడా దొరకని పరిస్థితి ఉండేది. ఇంతకుముందు గ్రామాలల్లో పార్టీ ఆఫీసు పోతే, క్యాంప్ ఆఫీసు పోతే జగదీశ్వర రెడ్డి గారు స్వయంగా ఆఫీసు పోతే ప్రతి చిన్న కార్యకర్త కాంచి మొదలు పెడితే ప్రతి వృద్ధులు ఎవరైతే కానీ పోతే అన్న వెంటనే స్పందిస్తాడు. ఇంతకుముందు ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్క చిన్నపిల్ల కానీ కాంచి కూడా ఆదరిస్తాడు. కాబట్టి అందరూ అన్నకు ఘన స్వాగతం చేసిన కోరుతున్నాం. ఈ చిన్న అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం.